రక్షకుడైన యేసు క్రీస్తు నామమున చేరి వచ్చిన మీ అందరికీ మా కుటుంబం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా కోసము మీరు ప్రార్థన చేస్తున్నందుకే దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అండి. ఈ దినమున విశేషంగా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దేవుడు నాకు ప్రేరేపించిన తలంపులను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. ప్రభునందు ప్రేమైన వారలారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అన్యాయపు తీర్పు నొందిన వాడై. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్యాయపు తీర్పు పొందారు అండి. ఏ విధంగా అన్యాయపు తీర్పు పొందాడు? ఏ విషయంలో ప్రభువుకు అన్యాయమైన తీర్పు జరిగింది అంటే, ఉదయకాలం వేళ ఆ యొక్క విషయాలను మనము గమనిద్దాము అండి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము లేదా 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, రాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారును పట్టుకోవడానికై బంట్రోతులు వచ్చారు అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన వాడుక చొప్పున ఆయన సమాజ మందిరంలో తిరుగుతా ఉన్నాడు, ప్రజల మధ్య తిరుగుతా ఉన్నాడు. ఆయా రీతిలుగా వారి మధ్యన సంచరిస్తూ ఉండి వారికి బోధిస్తా ఉన్నప్పుడు ప్రభుని ఏం చేయలేదు. కానీ అయితే రాత్రి వేళ ఆయన మీద పన్నాగం పడి ఆయనను పట్టుకోవడానికి వారు సిద్ధపడుతా ఉన్నారు అండి. 18వ అధ్యాయము 3వ వచనానికి వచ్చినట్లయితే మనము యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. కావున యూద సైనికుల ప్రధానులకు శాస్త్రులను పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతో దీపములతో ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. ఇక్కడ యూద అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అండి. ఈయన విశేషంగా మనం గమనిస్తా ఉన్నాము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అతడు అమ్మినట్లుగా మనం చూస్తాము అండి. దేవుడు అక్కడ తన శిష్యులతో ఉండి ప్రార్థనలో గెత్సేమనే అనే ప్రార్థన వనంలో ప్రభువు ఉండగా, యూదా ఇస్కరియోతు ప్రార్థనలో ఉండకుండా, ప్రభు వెంబడి ఉండకుండా అతడు ప్రధాన యాజకులతో పరిసయ్యులతో చేతి కలిపి ప్రభువును వారికి అమ్మినట్లుగా మనము చూస్తాము అండి. సరే, అయితే వారిని తీసుకున్నాడు, వారిని తీసుకొని వస్తా ఉన్నాడు. రాత్రి వేళ వచ్చాడు. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువును అప్పగించాడు. ప్రభువు కూడా అందుకు అంగీకరించాడు, లోబడ్డాడు. అయితే ఇక్కడ మొదట అన్న దగ్గరికి తీసుకొని వస్తా ఉన్నారు అండి. ఇది యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే చివరి లైన్లో, మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. ఇక్కడ చూస్తా ఉన్నాం, అన్న యొద్దకు వారు తీసుకొని వెళ్ళారు అండి. ఇతడు ఆ కాలంలో ఒక ప్రాముఖ్యమైన వాడు అండి. అయితే ఈ అన్న ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి విచారించాడు, చూశాడు, తెలుసుకున్నాడు. కానీ దేవునిలో మానవునిగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తులో
అతనికి ఎటువంటి దోషము కనబడడం లేదు. విచారించాడు, తెలియకంగా ప్రధాన యాజకుని దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. చూడండి, ఇదే 18వ అధ్యాయము 24వ వచనం గమనించినట్లయితే, యోహాను సువార్త 18:24లో, అంతటా హన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. ప్రభువైన యేసుక్రీస్తును రాత్రి వేళ పట్టుకున్నారు. రాత్రి వేళనే వారు ఆ యొక్క న్యాయస్థానానికి అన్న దగ్గరికి తీసుకొచ్చారు. అతనిలో ఎటువంటి అనగా ప్రభువైన యేసుక్రీస్తులో ఎటువంటి దోషం కనబడలేకపోవడం వలన వెనకబడే కయాప యుద్ధకు పంపుతా ఉన్నారు. కయాప యుద్ధకు వచ్చినప్పటికీ కయాపలో కూడా ఎటువంటి దోషము కనబడలేదు అండి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తా ఉన్నాం, దేవుని యొక్క చిత్తంలో ఉన్న ఈయనకు ఎటువంటి దోషము కనబడలేదు. కారణం, అన్ని విధాలుగా ఆ ప్రభువు తన పరిశుద్ధ జీవితాన్ని మాదిరిగా కాపాడుకుంటూ వచ్చాడు. ఎవరి దగ్గర కూడా ఎటువంటి నింద పొందడానికి అర్హత చూపకుండా ఉండడానికి తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు అండి. గమనించండి, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ విశేషంగా గమనించినట్లయితే ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయంలో కయాప యుద్ధకు వచ్చిన తర్వాత కయాప కూడా విచారించాడు, తెలుసుకున్నాడు. అయితే కయాప జీవితంలో కూడా ఎటువంటి కయాప ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో ఎటువంటి లోపము కనుక్కొనలేకపోయాడు అండి. అయితే మూడవసారి పిలాతు యుద్ధకు పంపుతా ఉన్నాడు. 28వ వచనం, 18వ అధ్యాయం 28వ వచనం గమనించినట్లయితే, వారు కయాప యుద్ధ నుండి అధికార మందిరంనకు యేసును తీసుకొని పోయి, అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పస్కాను విధింపవలేనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, న్యాయస్థానం దగ్గరకి తీసుకొని వచ్చారు. మూడవసారి పిలాతు యుద్ధకు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చేదాకల్లా ఉదయకాలం అయింది అని. అంటే వాస్తవానికి మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏముంది అంటే, ప్రభువు అన్యాయమైన తీర్పు పొందాడు అని మనం గమనిస్తా ఉన్నాం. ఎటువంటి అన్యాయపు తీర్పు అంటే, రాత్రి వేళ పట్టబడ్డాడు. అదే రాత్రి వేళ అన్న అనే న్యాయస్థానం దగ్గరికి తీసుకొని పోయారు, విచారించారు. వాస్తవానికి కోర్టు యొక్క సమయాలు మనం గమనించినట్లయితే, మన భారతదేశంలో ప్రస్తుతానికి 9 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు ఉంది అండి. కానీ ఇక్కడ చూస్తా ఉన్నాము, పగటి వేళ ఎక్కువ కోర్టు సమయాలు, న్యాయస్థానాలు ఉంటాయి. వీరు మాత్రము ప్రభువును శిక్షించాలి, ఆయనను చంపివేయాలి అని పన్నాగం పడి ఉన్నారు. కాబట్టి రాత్రి వేళనే విచారణకు కూర్చున్నారు. అన్యాయంగా తీర్పు తీరుస్తా ఉన్నారు, దోషం కనబడడం లేదు. మరొకసారి కయాప యుద్ధకు వెళ్ళారు, తీర్పు తీరుస్తా ఉన్నారు, న్యాయం కనబడడం లేదు. అతనిలో అన్యాయం ఏం కనబడడం లేదు, కానీ వీరు మాత్రం అన్యాయం తీర్పు తీరుస్తా ఉన్నారు అండి. ఇక్కడ చూస్తాము, ఒకే దినాన ఒక వ్యక్తిని విచారించినప్పుడు అతనిలో ఏ దోషం కనబడలేదు అంటే ఆ కేసును కనీసం వాయిదా వేస్తారు. మరుసటి రోజుకో, వారానికో, ఒక నెలకో కొంత సమయం ఉంటారు. లేదు, ప్రభువును ఖచ్చితంగా శిక్షించాలని వెనకంబడే ఇక్కడ కయాప యుద్ధ విచారణ. తర్వాత మనం చూస్తా ఉన్నాం పిలాతు యుద్ధ విచారణ అండి. పిలాతు యుద్ధకు తీసుకొని వచ్చారు.
18వ అధ్యాయం 28 నుంచి చదివితే ఆ యొక్క విషయాలు కనబడతాయి అండి. అప్పుడు పిలాతు అడుగుతా ఉన్నాడు 29వ వచనంలో, కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. అయితే పిలాతు విచారిస్తా ఉన్నాడు. పిలాతుకు ఎటువంటి దోషము కనబడడం లేదు. 33వ వచనంకి వచ్చేటకల్లా రెండోసారి కూర్చున్నాడు న్యాయ విచారణకు. చూడండి 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది చెప్పిరా అని అడిగాడు. ఈ విధంగా రెండోసారి విచారిస్తూ ఉన్నాడు. విచారిస్తున్నప్పుడు కూడా ప్రభు యొక్క మాటలోను, ప్రభు యొక్క జీవితంలోను ఎటువంటి దోషము కనబడలేదు. చూడండి 38వ వచనం చివరి భాగంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ ఇదే 18వ అధ్యాయం 38వ వచనం చివరి భాగంలో, అంతటా ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యుద్ధకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. పిలాతు అంటున్నాడు, ప్రభు యేసుక్రీస్తును మొదట విచారించాను, ఏ దోషము కనబడలేదు. రెండోసారి విచారించాను, అతనిలో ఎటువంటి దోషము కనబడలేదు అంటున్నాడు అండి. అయితే ఆ పండుగలో ఒక ఆచారం ఉన్నది, ఖైదీలను విడుదల చేసే ఆచారం. అయితే పిలాతు ప్రభువును విడుదల చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే అవకాశం ఇచ్చాడు, బందిపోతు బరబ్బాను విడుదల చేయాలనా, యేసుక్రీస్తును విడుదల చేయాలనా అంటే వారు బందిపోటు బరబ్బానే కోరుకున్నారు అండి. ఈ విధంగా అన్న దగ్గర న్యాయం జరగడం లేదు, కయాప దగ్గర న్యాయం జరగలేదు, పిలాతు దగ్గర న్యాయం జరగలేదు. అన్యాయంగా సమయంలో ప్రభుకు తీర్పు తీర్చారు. ఒకే దినం మాటి మాటికి యూదుల ప్రకారము దినము ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే సాయంకాలం నుంచి ప్రారంభమై మరలా సాయంకాలంకు ఒక దినం ముగిస్తుంది. అయితే ఒకే రోజులోనే ప్రభువైన యేసుక్రీస్తును ఈ విధంగా 3 సార్లు 3 న్యాయస్థానాలలో వారు విచారించిన ప్రభులో ఏ దోషం కనబడలేదు. అయితే పిలాతే దాదాపుగా 5 సార్లు న్యాయ విచారణకు కూర్చున్నాడు అండి. మొదట కూర్చున్నప్పుడు కనబడలేదు, రెండవసారి కూర్చున్నాడు, కనబడడం లేదు, తర్వాత 3వసారి కూడా కూర్చుంటూ ఉన్నాడు అండి. 19వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అని మీకు తెలియజేయనట్లు ఈయన నన్ను మీ మీదికి వెలుపలికి తీసుకుని వచ్చుచున్నాడని వారితో నేను. ప్రభునందు ప్రేమిన వారలారా, ఇక్కడ చూస్తా ఉన్నాను, పిలాతు మరలా 3వసారి న్యాయస్థానం కూర్చున్నాడు, ఈయనలో ఎటువంటి దోషము లేదు అని సెలవిస్తా ఉన్నాడు అండి. కానీ ప్రజలు మాత్రము అన్యాయమైన తీర్పు తీర్చి ప్రభువును సిలువకు అప్పగించాలి అని వారు ఒకే పట్టుగా ఉన్నారు. అయితే 4వసారి మరలా పిలాతు న్యాయ తీర్పులో మళ్ళా కూర్చున్నాడు వారి కోసం. 8వ వచనం 19వ అధ్యాయం 8వ వచనం. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుంచి వచ్చితివని యేసుని అడిగాను. 4వసారి న్యాయస్థానంలో కూర్చొని మరలా అడుగుతా ఉన్నాడు, ఏ విధమైన లోపం కనపరచాలి చూడాలి అని వారు మాటి మాటికి పగపట్టి ఉండగా, దేవుని ప్రజలే, యూదా వారే, ఇశ్రాయేలు వారే, వారి కోసము ఈ పిలాతు దాదాపుగా ఒకే జడ్జి ఒకేసారి ఇన్నిసార్లు తీర్పు తీరుస్తారా అండి? అన్నిసార్లు
న్యాయస్థానంలో నుంచి పోతా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. మళ్ళీ ప్రజల సాటిస్ఫై కోసం మరలా వచ్చి మరలా న్యాయస్థానంలో కూర్చొని విచారిస్తా ఉన్నాడు. ఏ కోర్టులో, ఏ న్యాయస్థానంలో ఇన్నిసార్లు జరగదు అండి. అయితే ప్రభు యేసుక్రీస్తును 4 సార్లు విచారించాడు. చివరికి గమనిస్తా ఉన్నాడు, ఈయన ఏ ప్రాంతం వాడు అని. అప్పుడు చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయం 6వ వచనంలో, పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. ప్రభునందు ప్రేమైన వారలారా, విచారించాడు, హేరోదు దగ్గరికి పంపిస్తా ఉన్నాడు అండి. ఈయన నా ప్రాంతానికి చెందినవాడు కాదు, అయితే నేను తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు, అయితే హేరోదు దగ్గరికి తీసుకొని పోండి అని. ప్రభునందు ప్రేమైన వారలారా, హేరోదు దగ్గరికి పంపుతా ఉన్నాం. హేరోదు రాజు ఆయనను విచారిస్తూ ఉన్నాడు. విచారణలో కూర్చుండగా 23వ అధ్యాయము 14వ వచనం, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యుద్ధకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీ ఇతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు, హేరోదుకు కూడా కనబడలేదు. చూడండి, ప్రభు యేసుక్రీస్తు జీవితంలో ఏ లోపము హేరోదు మహారాజు కూడా కనబడలేదు. ఒకటే రోజు 4 న్యాయస్థానాల దగ్గర ప్రభుకు తీర్పు జరుగుతా ఉన్నది. మనం చూస్తూ ఉంటాం కదా, మన దేశంలో కూడా లోకల్ కోర్టులో న్యాయం లేదు అంటే జిల్లా కోర్టుకు పోతాడు, జిల్లా కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయం లేదు అంటే మరలా హైకోర్టుకు పోతాడు, హైకోర్టులో న్యాయం జరగలేదు అంటే సుప్రీంకోర్టుకు పోతాడు. అట్లా అయింది ప్రభు అయిన యేసుక్రీస్తు పరిస్థితి. లోకల్లో ఉన్న అన్న దగ్గర న్యాయ విచారణ చేసినప్పుడు ప్రభువుకు అన్యాయంగా శిక్ష వేయాలని వారు చూశారు. మరలా అక్కడున్న అధికారి ప్రధాన యాజకుని యుద్ధకు, కయాప యుద్ధకు పంపించారు. అక్కడ కూడా ప్రభులో లోపం కనపడలేదు. పిలాతు యుద్ధకు పంపించారు. ఒక ప్రావిన్స్ కు అధికారిగా ఉన్నట్టు ఆయన కూడా విచారించినప్పుడు ఎటువంటి లోపము కనబడలేదు అని తర్వాత గమనిస్తా ఉన్నాం. తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ గమనించినట్లయితే విశేషంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో లోపం కనబడలేనప్పటికీ ఇంకా దేశానికి అధికారి అయిన హేరోదు రాజు యొద్దకు పంపుతా ఉన్నారు. హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు సాదృశ్యంగా ఆయనలో కూడా లేదు అని చెప్తా ఉన్నాడు. ఈయనలో ఎటువంటి లోపం లేదయ్యా అంటున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తును విచారిస్తున్నప్పుడు ఆయనను కొట్టారు అని, ఆయనను కొరడాలతో కొట్టించాడు పిలాతు. ప్రభునందు ప్రేమైన వారలారా, చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం కొరడా దెబ్బలు కూడా తిన్నాడు. అన్యాయపు తీర్పు అనుభవిస్తూ ఉన్నాడు. గొర్రె వలె ఆయన మౌనం దాల్చి ఉన్నాడు అని, నిన్ను నన్ను రక్షించాలి అని. అయితే వారు ఒకే పట్టుగా ప్రభుని సిలువ వేయాలి అని వారు అరుస్తా ఉన్నారు అని. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 21వ వచనం గమనించినట్లయితే, వారు వీనిని సిలువ వేయుము అని కేకలు వేసిరి అని. ప్రజలు సిలువ వేయాలి అని కేకలు వేస్తా ఉన్నారు. అందుకే ఒకరు ఒక మంచి పాట పాడారు అండి.
కల్వరి కల్వరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. కల్వరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. చూడండి, మన దోష క్రియల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి సిలువలో బలియాగం అవ్వడానికి తన్ను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు అని. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను సమర్పించుకుంటూ ఉన్నాడు. అయితే మానవుడు మాత్రము ప్రభువును గుర్తెరగక ఉన్నారు. అయ్యో, ఈయనలో ఏ దోషం కనబడడం లేదే, ఎందుకు మనము ఇంత పన్నాగంబడి ఉన్నాం, ఎందుకు ఈయనను మన శిలువ మరణానికి అప్పగించాలని సిద్ధపడుతూ ఉన్నాము అని వారు మాటి మాటికి ప్రభువు మీద పన్నాగం పడ్డారు అని కదా. ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. 4 న్యాయస్థానాలు అన్యాయంగా తీర్పు తీరుస్తా ఉన్నారు. సమయం కాని సమయంలో తీర్పు తీరుస్తా ఉన్నారు. వాయిదాలు వేయకుండా మాటికి ప్రభువును ఒకే రోజే ఇన్నిసార్లు తీర్పు తీర్చి ఆ అధికారుల చేతుల్లో న్యాయం కనబడలేదు అని భావించుకొని ప్రభువుకు అన్యాయమైన తీర్పు జరగాలి అని వారు పన్నాగం బట్టి కఠినాత్ములుగా వారు పెద్ద కేకలు వేసి ప్రభువుకు శిలువకు అప్పగిస్తా ఉన్నారు అని. లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం 23వ అధ్యాయం 23వ వచనం చూడండి. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేక వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచాయి అని. ప్రభువును సిలువ వేయనికి వారి కేకలే గెలిచాయి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ విధంగా ప్రభువుకు తీర్పు తీరుస్తా ఉన్నది. 24 చూడండి. కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి ప్రజల తీర్పునే అంగీకరించాడు. చివరి 5వసారి ప్రజల తీర్పుకు సమ్మతించాడు అని. అన్యాయంగా పిలాతు, అక్కడున్న ప్రజలు ప్రభువుకు అన్యాయమైన తీర్పు తీర్చారు కదా. ప్రభువు మీద నేరాలు మోపుతా ఉన్నారు, దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వాడు అంటున్నారు ఆయనను. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు అని, దుర్భాషల పలుకుచుండా మౌని వైతివా, కొరడాలు నీదు దేహమంతా చీల్చివేయగా, ప్రవహించి నీదు మధుర ప్రేమ రుధిరధారలై. అదే పాటలో కూడా మనం చూస్తాము 2వ చరణంలో, సిలువేయు మనుచు రాత్రి జాములో కేకలేసిరా, సిలువేయు మనుచు రాత్రి జాములో కేకలేసిరా, అన్యాయమైన తీర్పు తీర్చి సిలువకేసిరా, అన్యాయమైన తీర్పు తీర్చి సిలువకేసిరా. కఠినాత్ములైన వారి కేకలే కడకు గెల్చెనా, సిలువ భారము
భరించలేని భారమైనా మోసితివా ప్రభు. చూడండి, ప్రభు యేసుక్రీస్తు శిలువకు అప్పగించారు. కఠినాత్ములైన వారి కేకలే గెలిచాయి. పెద్ద కేకలు వేస్తూ ఉన్నారు ప్రభు యేసుక్రీస్తు మీద. శిలువ వేయాలి, శిలువ వేయాలి, ఈయనను బంధించాలి, వీరిని బంధించండి అని అవమానపరుస్తా ఉన్నారు. ప్రభువును కొడతా ఉన్నారు, ప్రభువును అవమానపరుస్తా ఉన్నారు, అన్యాయమైన తీర్పు తీరుస్తూ ఉన్నారు. శిలువకు అప్పగించారు, శిలువకు అప్పగించండి, ఆయనను న్యాయంగా శిక్షించారు అని. ప్రభు యేసుక్రీస్తు వారు అన్ని దానికి ఓర్చుకున్నారు, సహించారు. కారణం, నా పాప దోషాలు క్షమించబడాలి అని, నా పాప భారమంతటిని ఆయన భరించనీకి ఆ నలుగురి న్యాయస్థానాలలో మౌనం దాల్చాడు. చివరికి ప్రజలు తీర్పు తీర్చినప్పటికీ వారి తీర్పునకు సమ్మతించి శిలువకు ఆయన సిద్ధపడ్డాడు అండి. ఆ కలువరి శిలువలో ప్రభు యేసుక్రీస్తు వారు వేరే వాళ్ళు పడ్డారు. నీకోసం నా కోసం బలియాగమై మరణించి సమాధి చేయబడి సమాధి నుంచి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆ ప్రభువును విశ్వసించిన మనమందరం విశ్వసించిన వారి కోసం ప్రార్థిస్తాం. ఎవరైనా నమ్మకం ఉంటే, ప్రభువా నా పాపాల కోసం నువ్వు అన్యాయపు తీర్పు పొందావు, నా కోసం నువ్వు మరణించావు, నా కోసం సమాధి చేయబడి సమాధి నుంచి తిరిగి లేచావు, ప్రభువా నా పాపాలు క్షమించునైనా అని ఎవరైనా అడగండి. నమ్మని వారు నమ్మండి, పరలోకానికి వారసులు కావాల్సిందిగా ఉదయకాలం వేళ అన్యాయపు తీర్పు పొందిన ఆ ప్రభువును తరపోసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై మీ అందరికీ ప్రేమ వందనాలు, ప్రభువుకు స్తోత్రాలు అండి.